హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి జేఎంఆర్ గారితో కలిసి ఇంట్లోకి రాగానే గోడకు వేలాడదీస్తున్న జేఎంఆర్ గారి పెద్ద ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూడగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. సార్, అంటే మీరే జేఎంఆర్ గారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అంత గొప్ప పారిశ్రామికవేత్త అయ్యుండి మీరు ఆటోలో రావడం ఏంటి సార్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జేఎంఆర్ గారు నిజమైన ప్రపంచాన్ని చూడాలంటే ఒక్కోసారి హంగు ఆర్భాటాలు పక్కన పెట్టక తప్పదు అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. కానీ మీరు అనుకుంటే ప్రపంచం మీ చుట్టుపక్కలకి వస్తుంది కదా సార్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు జేఎంఆర్ గారు, లేదు లక్ష్మి, నిజమైన ప్రపంచం వేరుగా ఉంటుంది. ఈరోజు నువ్వు నాకు ఎదురు పడబట్టే నా జీవితం కొత్త మలుపు తిరగబోతుంది అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. సార్, నేను మీకు ఎదురుపడడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది? మీ జీవితం మలుపు తిరగబోవడం ఏంటి అని చెప్పి లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. కొద్దిసేపట్లో నీకే తెలుస్తుందిలేమ్మా అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. ఇక ఇంతలో జేఎంఆర్ గారి మేనేజర్ అక్కడికి వచ్చి, సార్ మీకు ఫోన్ కాల్ అని చెప్పి అంటూ ఉంటే, ఎక్స్క్యూజ్ మీ, సార్కి చెస్ట్ పెయిన్ వచ్చింది, అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు జేఎంఆర్ గారు జస్ట్ ఫోన్ చేసి చెస్ట్ పెయిన్ వచ్చిన విషయం ఒకటి చెప్పండి చాలు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో మేనేజర్ డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తారు. ఇక లక్ష్మి టేబుల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకువచ్చి జేఎంఆర్ గారికి ఇస్తూ ఉంటుంది. అర్జున్ కిటికీల నుండి ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇదేంటి, జేఎంఆర్ గారి ఇంట్లో లక్ష్మి ఇంత ఫ్రీగా మూవ్ అవుతుంది? అసలు జేఎంఆర్ గారికి లక్ష్మికి ఏంటి సంబంధం అని చెప్పి అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు అర్జున్ అలా టెన్షన్గా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉండగా మిత్ర అర్జున్ దగ్గరికి వస్తాడు. ఏంటి అర్జున్, ఎందుకు అంత టెన్షన్గా కనిపిస్తున్నావు? నేను కనిపించిన దగ్గర నుండి నీ మొహంలో టెన్షన్ కనిపిస్తుంది. నీతో పాటు నీ వెనుక ఉండే అజ్ఞాత వ్యక్తిని కూడా తీసుకువస్తే బాగుండేదని ఆలోచిస్తున్నావా అని చెప్పి, తనుంటేనే నీ జీవితంలో లక్ కదా అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అర్జున్ మిత్ర భార్య గురించి మాట్లాడుతూ, చూడు మిత్ర, తనుంటే నా జీవితంలో లక్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నీకు మాత్రం నీ భార్య నీ జీవితంలో ఉన్నప్పుడే లక్ ఉండేది. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. నా భార్య గురించి నువ్వు నా దగ్గర మాట్లాడకు, తను నన్ను మోసం చేసిందని చెప్పి మిత్ర అంటాడు. ఇక అప్పుడు అర్జున్, చూసే దృష్టిని పట్టే ఏదైనా ఉంటుంది మిత్ర, చూసే దృష్టి మారితే తాడు కూడా పాములాగా కనిపిస్తుంది. నీ భార్యను నువ్వు సరైన దృష్టితో చూసుంటే తను పాము కాదు తాడన్న విషయం నీకు అర్థమై ఉండేది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. మరోపక్క జేఎంఆర్ గారి దగ్గరికి డాక్టర్ వస్తారు. సార్, మీ పల్స్ అంతా చాలా వీక్గా ఉంది, మీరు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడం మంచిది కాదు, అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోండి, ఇక్కడ వెదర్ మీకు సెట్ అవ్వదని చెప్పి డాక్టర్ జేఎంఆర్ గారికి చెబుతూ ఉంటారు. ఇక దాంతో మేనేజర్ జేఎంఆర్ గారు త్వరగా అమెరికా వెళ్ళిపోయేలాగా ఉన్నారు, ఎంత వీలైతే అంత ఇప్పుడే దోచుకోవాలి అని చెప్పి ఖాళీ చెక్కుల మీద సంతకం పెట్టించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మితో జేఎంఆర్ గారు మాట్లాడుతూ, అమ్మ లక్ష్మి, నా జీవితంలో నీ వల్లే ఒక గొప్ప మలుపు చోటు చేసుకోబోతుందని చెప్పాను కదా, ఒక్కసారి ఇలా రామ్మా, అదేంటో చెబుతాను అంటూ తన కూతురు సంయుక్త ఫోటోని జేఎంఆర్ గారు లక్ష్మికి చూపిస్తారు. ఇక ఆ ఫోటో చూడగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఎవరు సార్ ఈ అమ్మాయి, అచ్చం నాలాగే ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఉదయం చెప్పాను కదమ్మా, నా కూతురు సంయుక్త ఒక మేజర్ యాక్సిడెంట్ వల్ల ప్రస్తుతం బెడ్ మీద పడి ఉంది అని చెప్పి, ఇక అలా నా కూతురు బాగుండాలని చెప్పి నేను మొక్కని దేవుడు లేడు, లేక పుట్టిన సంతానం, ఎందుకు దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడని చెప్పి రోజుకి 100 సార్లు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఎందుకు నా కూతుర్ని అలా ప్రాణం లేని బొమ్మలాగా మంచం మీద పడుండేలాగా చేశావని దేవుణ్ణి ఎప్పుడు కూడా నిలదీస్తూనే ఉంటాను. కానీ ఈరోజు నా ప్రశ్నలకు సమాధానం దొరికింది. అచ్చం నా కూతురులాగా ఉన్న నిన్ను నా కంట పడేలాగా ఆ దేవుడు ఎందుకు చేశాడో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను పూర్తి చేయాల్సిన ఒక పని మిగిలిపోయింది, అది నీ ద్వారా అయితేనే సాధ్యం అవుతుంది.
ఒకవేళ నా కూతురే కనుక ఇప్పుడు మామూలుగా ఉండుంటే నాకు ఎంతో తోడుగా ఉండేది. అందుకే ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ బాధ్యతల్ని నీకు అప్పగించాలనుకుంటున్నానని చెప్పి జయమ్మర్ గారు అంటూ ఉంటే, సార్ కానీ నాకు ఎటువంటి అనుభవం లేదు కదా సార్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అనుభవం అవసరం లేదు లక్ష్మి, సమయస్ఫూర్తి ఉంటే చాలు. అది నీకు కావాల్సినంత ఉంది. నాకు గుండెపోటు వచ్చినప్పుడు నువ్వు ఎంత సమయస్ఫూర్తిగా ఆలోచించావో చూశాను. అలాగే నేను ఎవరో తెలియకపోయినప్పటికీ ఎండలో నేను పడుతున్న ఇబ్బందిని చూడలేక నాకు సహాయం చేసిన విధానం, ఇంటికి వచ్చే వరకు నువ్వు చేసినవన్నీ చూస్తూ ఉంటే ఎదుటి వాళ్లకు నువ్వు ఎంత సహాయం చేస్తావో నేను అర్థం చేసుకున్నాను. అది సరిపోదా అమ్మా నీకు ఈ ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించడానికి అని చెప్పి జయమ్మర్ గారు అంటూ ఉంటారు. ఇక ఇంతలో మేనేజర్ జయమ్మర్ గారిని పిలుస్తారు. సార్ మనం ఎవ్రీ ఇయర్ డొనేషన్స్ చేస్తాం కదా, చెక్కుల మీద సంతకాలు పెట్టండి సార్ అని చెప్పి ఖాళీ చెక్కుల మీద సంతకం చేయించుకుంటూ ఉంటే అది గమనించిన లక్ష్మి, ఎందుకు ఖాళీ చెక్కుల మీద సంతకం చేయించుకుంటున్నారు? మీరు ఏ ఫౌండేషన్స్కి అయితే డొనేట్ చేస్తున్నారో ఆ ఫౌండేషన్ పేరు ఉండాలి కదా అని అంటూ ఉంటుంది. అవునయ్యా, ఫౌండేషన్ పేరు ఉండాలి కదా, మరి ఖాళీ చెక్కుల మీద సంతకం చేయించుకుంటున్నావేంటి అని చెప్పి జయమ్మర్ గారు అంటూ ఉంటారు. ఇదిగోండి ఫౌండేషన్స్ పేర్లు అని చెప్పి అతని దగ్గర ఉన్న పాంప్లెట్స్ని మేనేజర్ లక్ష్మికి చూపిస్తాడు. ఇక లక్ష్మి గూగుల్ టైప్ చేసి అసలు ఈ ఫౌండేషన్స్ పేర్లే ఎక్కడా లేవు కదా, ఎందుకు పెద్దాయన్ని మోసం చేయాలనుకుంటున్నారు? మీరు ఖాళీ చెక్కుల మీద సంతకం చేయించుకోవాలనుకున్నప్పుడే మీ మోసం నాకు అర్థమైందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఏంటయ్యా ఇది, నా దగ్గర పనిచేస్తూ నన్నే మోసం చేయాలని చూస్తావా? డబ్బులు అవసరం ఉంటే అడుక్కోవాలి, అంతేకాని ఇలా మోసం చేయాలని చూడడం ఏంటి? ఇప్పుడే నేను ఉద్యోగంలో నుండి తీసేస్తున్నాను, వెళ్ళిపో అని చెప్పి ఆ మేనేజర్ని జయమ్మర్ గారు అక్కడి నుండి పంపించేస్తారు. అమ్మ లక్ష్మి, ఇప్పటికిప్పుడు మరొకసారి నీ సమయస్ఫూర్తి బయటపడింది. అందుకే నీ మీద నమ్మకంతో ప్రాజెక్ట్ బాధ్యతల్ని అప్పగించాలనుకుంటున్నాను, కాదనకని చెప్పి జయమ్మర్ గారు అంటూ ఉంటే, నా వల్ల కాదు జయమ్మర్ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నా కూతురే కనుక ఉండుంటే పడిపోతున్న నాకు బలంగా నిలబడేది, అందుకే ఇప్పుడు ఆ బలానివి నువ్వవ్వాలని చెప్పి జయమ్మర్ గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడే అర్జున్ లోపలికి ఎంట్రీ ఇస్తూ, నీ వల్ల అవుతుంది లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. సార్ ఒక్కసారి లక్ష్మిని నేను పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడొచ్చా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, ఇక అప్పుడు మీరు అని చెప్పి జయమ్మర్ గారు ఆశ్చర్యపోతారు. నా పేరు అర్జున్ సార్, అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ని అని చెప్పి ఇక అలా లక్ష్మిని పక్కకు తీసుకెళ్ళి, చూడు లక్ష్మి, జరిగిందంతా నేను విన్నాను. ప్రస్తుతం నువ్వు జయమ్మర్ గారి కూతురు సంయుక్తగా ఉంటే నీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. కానీ మిత్ర గారు నన్ను చూసే అవకాశం ఉంది కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మిత్రకు లక్ష్మిలాగా ఎదురుపడడం లేదు, సంయుక్తలాగా ఎదురుపడుతున్నావు. అందరూ నిన్ను జయమ్మర్ గారి కూతురు అనే అనుకుంటారు. వివేక్కి జానుకి నువ్వు పెళ్లి జరిపించాలన్నా, మనీషా నుండి నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా నువ్వు సంయుక్తగా ఉండడమే కరెక్ట్ అని చెప్పి అర్జున్ లక్ష్మికి సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. నువ్వు నీ క్యాపబిలిటీ గురించి ఆలోచించాల్సిన పని లేదు. మిత్ర కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నీ తెలివితేటలతో ఎలా దాన్ని పైకి తీసుకొచ్చావో, నా కంపెనీలో పనిచేసి పడిపోయిన నా కంపెనీని ఎలా పైకి తీసుకొచ్చావో అవన్నీ కూడా నాకు తెలుసు, నువ్వు చేయగలవు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, నువ్వు ఒక్క మాట చెప్పమ్మా, నిన్ను ఈ ప్రపంచానికి సంయుక్తగా పరిచయం చేస్తాను అని చెప్పి జయమ్మర్ గారు అంటూ ఉంటారు. ఇక మొత్తానికి అలా లక్ష్మి అయితే సంయుక్తగా మిత్ర ముందుకు రాబోతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.